ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ తులారాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. తులారాశి వారికి గవలు 1, 2, 3 3 చిత్తపడ్డాయండి. 3 చిత్తపడ్డాయి, 2 బోల్తా పడ్డాయి. ఈ బోల్తా పడ్డాయి అంటే కానీ మీ చేతోని ఒక అమ్మాయి పెళ్ళి కానీ మీ చేతోని చేయాలని మీ కోరిక ఉంది. ఒక అమ్మాయి పెళ్ళి చేయాలని ఉంది. ఆ అమ్మాయి పెళ్ళి చేస్తామా లేదన్నట్టు మీ కోరిక ఉంది. ఆ అమ్మాయి పెళ్ళి తప్పకుండా చేస్తారండి. కానీ మీ అనుకున్న పనుల్లో బాగుంది. ఈ ఉగాది పండగ కూడా మంచిగుంది. అమ్మాయి పెళ్ళి చేస్తే చాలా మంచిగుంటుంది. మీ ఇంట్లో హరకత్ బరకత్ కూడా ఉంటుంది. ఒక సత్తుపల్లి సాయవన్న అలాంటి మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడు. సాయిబాబాకి నమ్మండి, ఆ బాబా తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఇంకా మగపిల్లగాడు తరపు నుంచి కూడా ఒక అబ్బాయి మీ ఇంటికి రాబోతున్నాడు. మీకు ఇంట్లో ఒక సంబంధం గురించి ఆ అబ్బాయికి తరపు నుంచి కూడా వాళ్ళ డాడీ తరపు నుంచి ఎవరు లేరు. అతనికి కూడా మీ పెద్ద మనిషి తప్పకుండా సహాయపడతాడండి. ఆ అబ్బాయి తరపు నుంచి ఆ అమ్మాయి తరపు నుంచి బాగుంది. మీ అమ్మాయికి ఆ అబ్బాయికి చాలా జంట సూపర్ ఉంటుంది. మధ్యలో చాలామంది పుల్లలు పెట్టాలనుకుంటారు. కానీ ఎవరు పెట్టాలనుకున్నా కానీ ఏం కాదండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంటుంది. కానీ ఉరుకులాడితే ఏది కాదండి. నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకరు అన్నతమ్ముల మాటలు వాళ్ళ మాటలు మీరు వినేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు సొంతంగా చేయాలని మీ కోరిక అనుకుంటున్నారు. సొంతంగానే చేస్తారండి. కానీ మీ సొంత తెలివి, సొంత జ్ఞానం వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు వద్దు అంటున్నారు కదా, మా కూతురు పెళ్ళి వద్దు చేద్దాం వద్దులే మీరు అనుకుంటున్నారు. అట్లా ఏం అనుకో మనుషులు కాదు మీరు. మీ సొంతంగా మా కాళ్ళ మీద నిలబడి చేద్దామని మీ మనసులో ఉంది. అది తప్పకుండా చేస్తారండి. ఏమంటే మీ పేరు మీద ఖర్చు ఎక్కువ వచ్చింది, ఆదాయం తక్కువ వచ్చింది. ఈ చేతుల సంపాదించుతారు, ఈ చేతుల పడగొట్టినట్టు అవుతుంది. కానీ ఇప్పుడన్నా బాగుపడే యోగం ఉన్నదా లేదా అనుకుంటున్నారు. బాగుపడే యోగం ఉన్నది. ఏం తొందర పడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. పెద్ద పెద్ద కోరికలు కానీ, పెద్ద జాబ్లా కానీ, ఉద్యోగంలా కానీ, ఎక్కడ పోయినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి. కానీ మీకు చదువు జ్ఞానం ఇంటర్ బీటెక్ వరకు మంచిగానే ఉంది. ఆ భగవంతుని దయ వల్ల కాపాడుకుంటారు. మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఇద్దరు యువకులు మంచిగానే ఉంటారు. మీ ఇద్దరి మాట ఒక్కటి ఉంది. కానీ మధ్యలో మస్తు మంది పుల్లలు పెడుతున్నారు. కానీ ఎవరు పెట్టినా కానీ ఏం కాదు. ఈ తులారాశి వారికి అన్ని లాభాలు జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. మీ ఇద్దరి మాట ఒక్కడుంది. మీ ఇద్దరు బామ్మర్తుల మాట ఒక్కడుంది. బయట చెప్పేవాళ్ళు మస్తు మంది చెప్తారు. విడగొట్టడానికి చెప్తారండి. జై శ్రీరామ్.